ఈ చిన్న చిన్న వీడియోలు ఇంగ్లీషు ఒత్తిడి లేకుండా ఎలా నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి అనే ఉద్దేశంతో చేయబడినాయి. ఈ వీడియోలు ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. మీరు ఎదుటివారిని పని చెయ్యి అని ఇంగ్లీష్లో అనాలంటే వర్క్ అనాలన్నమాట. WORK. దీన్ని ఇంగ్లీష్లో ఇలా రాస్తారు. వర్క్ అంటే పని చెయ్యి అని ఇంగ్లీష్లో అనడం. కష్టపడి పని చెయ్యి అని ఇంగ్లీష్లో అనాలంటే వర్క్ హార్డ్ అనాలన్నమాట. ఇక్కడ వర్క్ అంటే పని చెయ్యి, హార్డ్ అంటే కష్టపడి. మనం తెలుగులో కష్టపడి పని చెయ్యి అంటాం. అంటే కష్టపడి ఈ పదాన్ని ముందు పెడతాము, పని చెయ్యి అని తర్వాత మాట్లాడతాం. కానీ ఇంగ్లీష్ వాళ్ళు పని చెయ్యి కష్టపడి ఇట్లా మాట్లాడతారనమాట. పదాలు అటు ఇటుగా మాట్లాడతారనమాట. పని చెయ్యి అనాలంటే వర్క్ అనాలి, కష్టపడి అనడాన్ని హార్డ్ అంటారనమాట. వర్క్ హార్డ్ అంటే కష్టపడి పనిచెయ్యి అని ఎదుటివారికి చెప్పడం. తెలివిగా పనిచెయ్యి అనాలంటే ఇంగ్లీష్లో వర్క్ స్మార్ట్ అనాలన్నమాట. వర్క్ అంటే పనిచెయ్యి, స్మార్ట్ అంటే తెలివిగా. వర్క్ స్మార్ట్ అంటే తెలివిగా పనిచెయ్యి అని ఇంగ్లీష్లో అనడం. కలిసి పనిచెయ్యి, మీరు ఎదుటివారికి చెప్పాలి, నువ్వు వాళ్ళతో కలిసి పనిచేయి, కలిసి పనిచేయి అని ఇంగ్లీష్లో అనాలంటే వర్క్ టుగెదర్ అనాలన్నమాట. వర్క్ అంటే పని చెయ్యి, టుగెదర్ అంటే కలిసి. వర్క్ టుగెదర్ అంటే కలిసి పనిచేయి అని ఇంగ్లీష్లో అనడం. నాతో పనిచేయి అని ఎలా అనాలి? నాతో పనిచేయి అనాలంటే వర్క్ విత్ మీ అనాలన్నమాట. వర్క్ అంటే పని చెయ్యి. ఇక్కడ విత్ అంటే తో, మనం తెలుగులో తో అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు విత్ అంటారనమాట. మీ అంటే నా లేక నాకు అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. మీ అంటే నాకు అనే అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ విత్ మీ కలిపితే నాతో అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. వర్క్ విత్ మీ అనాలన్నమాట. వర్క్ విత్ మీ అంటే నాతో పనిచేయి అని ఎదుటివారిని అడగడం. కొన్ని సందర్భంలో నువ్వు వెళ్ళి అతనితో పనిచేయి, అతనితో పనిచేయి, అతనితో పనిచేయి అని ఎవరికన్నా చెప్పాలి. వర్క్ విత్ హిమ్ అనాలన్నమాట. వర్క్ అంటే పనిచేయి, విత్ హిమ్ అంటే అతనితో అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఇక్కడ విత్ అంటే తో, హిమ్ అంటే అతను లేక అతని అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. అతనితో అని ఇంగ్లీష్లో అనాలంటే విత్ హిమ్. రెండు పదాలు ఉపయోగించాలన్నమాట. ఇక్కడ విత్ అంటే తో సూచిస్తుంది అనమాట. వర్క్ విత్ హిమ్. వర్క్ విత్ హిమ్ అంటే అతనితో పనిచేయి అని ఇంగ్లీష్లో చెప్పటం. నేను పని చేస్తాను అంటే నేను సాధారణంగా ఇక్కడ పని చేస్తూ ఉన్నాను అంటే ప్రతిరోజు చేసే పని గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట. అంటే ఇక్కడ పని చేస్తాను మనం తెలుగులో మాట్లాడేటప్పుడు ప్రతిరోజు చేసేదాన్ని కూడా నేను ఇక్కడ పని చేస్తాను అని ఎట్లా మాట్లాడతాం. భవిష్యత్తులో చేయబోయేదాన్ని కూడా చేస్తాను, పని చేస్తాను అని చెప్తాం అనమాట. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే నేను ఇక్కడ రోజు సహజంగా పని చేస్తాను, రెగ్యులర్గా పని చేస్తాను. నేను పని చేస్తాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ వర్క్ అనాలన్నమాట. ఐ వర్క్. ఐ అంటే నేను, వర్క్ అంటే పని చేస్తాను. ఉదాహరణకి నేను ఇక్కడ పని చేస్తాను, నేను ఇక్కడ పని చేస్తాను అంటే నేను ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ పని చేస్తాను అనే సందర్భం అనమాట. నేను ఇక్కడ పని చేస్తాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ వర్క్ హియర్ అనాలన్నమాట. ఐ అంటే నేను, వర్క్ అంటే పని చేస్తాను, హియర్ అంటే ఇక్కడ. ఎవరన్నా మీ స్నేహితుడు వచ్చారు, మీరు ఏదన్నా షాప్లో అలా ఉన్నారనమాట, మీ స్నేహితుడితోటి చెప్పాలి మీరు నేను ఇక్కడ పని చేస్తాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ వర్క్ హియర్ అనాలన్నమాట. ఐ వర్క్ హియర్ అంటే నేను ఇక్కడ పని చేస్తాను, నేను ఇక్కడ పని చేయదును అంటే సహజంగా మీరు అక్కడ మీకు ఏదైనా చిన్న ఉద్యోగం ఉంటే సహజంగా మీరు అక్కడ పని చేస్తారు కాబట్టి నేను ఇక్కడ పని చేస్తాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ వర్క్ హియర్ అనాలన్నమాట. ఐ వర్క్ హియర్ అంటే నేను ఇక్కడ పని చేస్తాను అని ఇంగ్లీష్లో చెప్పడం. అతను ఇక్కడ పనిచేస్తున్నాడు. ఉదాహరణకి మీ ఫ్రెండ్ గురించి చెప్పాలి. అతను ఇక్కడ పనిచేస్తున్నాడు, అతను ఇక్కడ పనిచేస్తున్నాడు
అని ఇంగ్లీష్లో అనాలంటే హీ వర్క్స్ హియర్ అనాలన్నమాట. హీ అంటే అతను, హీ అనే పదం తర్వాత వర్క్ తర్వాత ఎస్ పెట్టి మాట్లాడాలన్నమాట. హీ వర్క్స్ హియర్ అనాలన్నమాట. అంటే అతను ఇక్కడ పని చేస్తున్నాడు, అంటే ఇక్కడ సహజంగా పని చేస్తాడు, అతను ఇక్కడ పని చేస్తాడు అంటాం అప్పుడప్పుడు, అంటే రోజు ఇక్కడికి వచ్చి పని చేస్తాడు అనే అర్థం అనమాట. లేక అతను ఇక్కడ పని చేస్తున్నాడు ఇట్లా కూడా అంటాం అనమాట. ఆ వాక్యాన్ని ఇంగ్లీష్లో అనాలంటే హీ వర్క్స్ హియర్ అనాలన్నమాట. ఆమె ఇక్కడ పనిచేస్తుంది, ఆమె ఇక్కడ పనిచేస్తుంది ఎట్లా అంటాం మనం మాట్లాడేటప్పుడు. ఆమె ఇక్కడ పనిచేస్తుంది లేక ఆమె ఇక్కడ పనిచేస్తుంది అని ఇంగ్లీష్లో అనాలంటే షీ వర్క్స్ హియర్. షీ వర్క్స్ హియర్ అనాలన్నమాట. షీ అంటే ఆమె, వర్క్స్ అంటే పని చేస్తుంది. ఇక్కడ హీ షీ ఈ పదాల తర్వాత వర్క్ తర్వాత ఎస్ పెట్టి మాట్లాడాలన్నమాట. ఎస్ పెడితే వర్క్స్ అని చదవాలన్నమాట. షీ వర్క్స్ హియర్ అనాలన్నమాట. ఉదాహరణకి ఏదైనా ఒక పాత వస్తువు ఉంది, ఉదాహరణకి రేడియో కానీ టేప్ రికార్డర్ కానీ మీ ఇంటికి వచ్చి మీ ఫ్రెండ్ అది పనిచేస్తుందా ఇంకా అని అడుగుతున్నాడు. అది పనిచేస్తుంది, అది పని చేస్తుంది అని ఇంగ్లీష్లో అనాలంటే ఇట్ వర్క్స్ అనాలన్నమాట. ఇట్ వర్క్స్ అంటే అది పని చేస్తుంది అని చెప్పడం అనమాట. ఇట్ అంటే అది లేక ఇది అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. వర్క్స్ అంటే పని చేస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హీ షీ ఇట్ ఈ మూడు పదాల పక్కన వర్క్ అనకుండా ఎస్ కలిపి మాట్లాడాలన్నమాట. వర్క్స్ అనాలన్నమాట. ఇట్ వర్క్స్ అంటే అది పని చేస్తుంది అని ఇంగ్లీష్లో చెప్పటం. అది పని చేస్తుందా అని ఎవరన్నా అడిగితే అది పని చేస్తుంది అని ఇంగ్లీష్లో అనాలంటే ఇట్ వర్క్స్ అనాలి. అది పని చేయడం లేదు, అది పని చేయడం లేదు అని ఇంగ్లీష్లో అనాలంటే ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్. ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్. ఇట్ అంటే అది, నాట్ అంటే లేదు, ఈజ్ వర్కింగ్ అంటే పని చేస్తూ అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. పని చేస్తూ ప్లస్ లేదు కలిపి పని చేయడం లేదు అని మనం తెలుగులో మాట్లాడేటప్పుడు మాట్లాడతాం. అది పని చేయడం లేదు అని ఇంగ్లీష్లో అనాలంటే ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్ అనాలన్నమాట. ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్. ఏదైనా ఒక పాత వస్తువు చూపించి మీ స్నేహితులు కానీ స్నేహితురాలు కానీ అడిగారు, ఇది పని చేస్తుంది ఇంకా అని అడిగారు. ఇది పని చేయడం లేదు అని ఇంగ్లీష్లో అనాలంటే ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్. ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్ అనాలన్నమాట. ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్ అంటే అది పనిచేయడం లేదు అని ఇంగ్లీష్లో చెప్పటం. ఈ పదాలని మీకు ఎలా పలకాలో తెలియకపోతే పైన తెలుగులో ఇచ్చాను, వాటిని చదువుతూ మీరు కూడా బయటకు ఒకసారి అంటూ ఈ వాక్యాలని మనం సాధన చేయాలన్నమాట. ఇవన్నీ కూడాను, ఈ వాక్యాలన్నీ కూడాను రోజు మనం మాట్లాడే వాక్యాలే అన్నమాట. రోజు మనం మాట్లాడే వాక్యాలు. అది పనిచేయడం లేదు అనాలంటే ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్ అనాలన్నమాట. రోజు ఉపయోగించే వాక్యాలను మీరు మాటల్లో ఉపయోగించడానికి ప్రయత్నించాలన్నమాట. మొదట్లో మీకు ఇబ్బంది అనిపిస్తుంది. తెలుగు వాక్యం చెప్పి మీ సాధన కోసం ఉదాహరణకి అది పనిచేయడం లేదు అన్న తర్వాత ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అట్లా మీరు సాధన చేస్తే మీకు ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటు అవుతుంది అనమాట. ఎదుటి వాళ్ళకి ఇంగ్లీష్ తెలియబోయినా మొదట తెలుగులో చెప్పి తర్వాత ఇంగ్లీష్లో ఆ వాక్యాన్ని ఒకసారి చెప్తే మీ మనసులో ఆ వాక్యం ఉండిపోతుందన్నమాట. అప్పుడు ఇంగ్లీష్ మీకు నెమ్మదిగా మాట్లాడడం అలవాటు అవుతుంది. ఇక్కడ వర్క్ అంటే పని చేయటం అనే అర్థాన్ని ఇస్తుంది, పని అనే అర్థాన్ని కూడా ఇస్తుంది అనమాట. మనకి తెలుగులో పని చెయ్యడం ఒక పదం, పని అనేది ఒక పదం అనమాట. ఇక్కడ తెలుగులో వర్క్ అంటే పని చేయటము లేక పని అనే అర్థాలని రెండు అర్థాలను ఇస్తారనమాట. అంటే క్రియ తర్వాత నౌన్ అనమాట. అంటే వర్బ్ ప్లస్ నౌన్ అర్థాన్ని ఇస్తుంది అనమాట. అంటే నామవాచకం అంటారు తెలుగులో. వర్క్ అంటే పని చేయడం అనే అర్థాన్ని ఇస్తుంది, పని అనే అర్థాన్ని కూడా ఇస్తుంది అనమాట. ఇట్లా కొన్ని సందర్భాల్లో మనం పని గురించి మాట్లాడతాం. అలాంటి వాక్యాలు కొన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలో నేర్చుకుందాం. పని అయిందా అప్పుడప్పుడు అంటూ ఉంటాం మనం ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, పని అయిందా అంటే నీ పనులన్నీ అయిపోయినాయా అనేదానికి మనం తెలుగులో ఎట్లా అంటాం? పని అయిందా అనాలంటే వర్క్ ఓవర్. వర్క్ అంటే పని, అయిందా అనడాన్ని ఓవర్ అంటారనమాట. మాటల్లో మాట్లాడేటప్పుడు ఇలా కూడా అంటారు. ఇంకా గ్రామర్ తీసుకొని మనం మాట్లాడాలంటే ఈజ్ వర్క్ ఓవర్ లేక వర్క్ ఈజ్ ఓవర్ అనే ప్రశ్నలా కూడా అడగచ్చు అనమాట. మాటల్లో కొన్ని సందర్భాల్లో
పొడి పొడి పదాలతో కూడా అడగచ్చు అనమాట. వర్క్ ఓవర్, వర్క్ ఓవర్, వర్క్ అంటే పని, ఓవర్ అంటే అయిందా అని అడగచ్చు అనమాట. వర్క్ ఈజ్ ఓవర్ ఆర్ ఈజ్ వర్క్ ఓవర్ అట్లా కూడా అడగచ్చు. కొన్ని సందర్భాల్లో తొందరగా మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు కూడా సింపుల్గా పదాలతోటే అంటూ ఉంటారనమాట. వర్క్ ఓవర్, వర్క్ ఈజ్ ఓవర్ అట్లా కూడా అంటూ ఉంటారు. అంటే పని అయిందా అని ఇంగ్లీష్లో అనగడం. పని అయిపోయింది అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? పని అయిపోయింది అనాలంటే వర్క్ ఈజ్ ఓవర్ అనాలన్నమాట. వర్క్ ఈజ్ ఓవర్. వర్క్ అంటే పని, ఇక్కడ ఈజ్ అంటే ఉంది, ఓవర్ అంటే అయిపోయి అనమాట. పని ఉంది అయిపోయి ఎట్లా ఉంటాయి అన్నమాట ఇంగ్లీష్ వాళ్ళ పదాల అమరిక. వర్క్ ఈజ్ ఓవర్ అంటారనమాట. వర్క్ ఈజ్ ఓవర్ అంటే పని అయిపోయింది అని ఇంగ్లీష్లో చెప్పటం. వర్క్ ఈజ్ ఓవర్ అనాలన్నమాట. పని పూర్తయింది అని ఇంగ్లీష్లో అనాలంటే వర్క్ కంప్లీటెడ్ అని కూడా అనొచ్చు అనమాట. వర్క్ కంప్లీటెడ్. వర్క్ అంటే పని, కంప్లీటెడ్ అంటే పూర్తయింది. అదే గ్రామర్ తీసుకొని మనం మాట్లాడంటే వర్క్ ఈజ్ కంప్లీటెడ్, ఈజ్ పెట్టి కూడా మాట్లాడచ్చు. వర్క్ కంప్లీటెడ్ అంటే పని పూర్తయింది అని సింపుల్గా 2 పదాలతోటి చెప్పడం అనమాట. నాకు పనుంది కొన్ని సందర్భాల్లో మనం ఎదుటివారికి చెప్పాల్సి వస్తుంది అనమాట. నాకు పనుంది, నేను వెళ్ళాలి. నాకు పనుంది, నేను వెళ్ళాలి. నాకు పని ఉంది అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఐ హ్యావ్ వర్క్ అనాలన్నమాట. ఐ అంటే నాకు, హ్యావ్ అంటే ఉంది లేక కలిగి ఉన్నాను, వర్క్ అంటే పని. ఐ హ్యావ్ వర్క్. ఐ హ్యావ్ వర్క్ అనాలన్నమాట. ఇంగ్లీష్ వాళ్ళు ఇలా మాట్లాడతారు. నాకు పనుంది అని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ హ్యావ్ వర్క్ అనాలన్నమాట. ఐ హ్యావ్ వర్క్ అంటే నాకు పనుంది అని ఇంగ్లీష్లో చెప్పటం. నాకు చిన్న పని ఉంది, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళాలి. నాకు చిన్న పని ఉంది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఇక్కడ చిన్న, నాకు పని ఉందిలో ఇక్కడ చిన్న అనే పదం ఒకటి కలిసిందనమాట. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఐ హ్యావ్ స్మాల్ వర్క్ అనాలన్నమాట. ఐ హ్యావ్ అంటే నాకు ఉంది, ఇక్కడ స్మాల్ అంటే చిన్న, వర్క్ అంటే పని. ఐ హ్యావ్ స్మాల్ వర్క్ అనాలన్నమాట. ఐ హ్యావ్ స్మాల్ వర్క్ అంటే నాకు చిన్న పని ఉంది అని ఇంగ్లీష్లో చెప్పటం అనమాట. ఐ హ్యావ్ స్మాల్ వర్క్ అనాలి. నాకు ఇప్పుడు చాలా పని ఉంది, నాకు ఎక్కువ పని ఉంది, నాకు ఎక్కువ పని ఉంది అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ హ్యావ్ మోర్ వర్క్ అనాలన్నమాట. ఐ హ్యావ్ మోర్ అంటే ఎక్కువ అనమాట. ఐ హ్యావ్ మోర్ వర్క్ అంటే నాకు చాలా పని ఉంది, నాకు చాలా ఎక్కువ పని ఉంది అని ఇంగ్లీష్లో చెప్పడం. కొన్ని సందర్భాల్లో మన ఫ్రెండ్స్కి ఫోన్ చేసినప్పుడు నాకు చాలా పని ఉంది, నాకు చాలా ఎక్కువ పని ఉంది అని చెప్తూ ఉంటాం. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ హ్యావ్ మోర్ వర్క్ అనాలన్నమాట. ఐ హ్యావ్ మోర్ వర్క్ అనాలి. నీ పని అయిందా, నీ పని అయిందా అని ఇంగ్లీష్లో అనాలంటే ఈజ్ యువర్ వర్క్ ఓవర్. ఇది పెద్దగా మాట్లాడడం అనమాట. వర్క్ ఓవర్ అంటే పని అయిందా అని అడగటం అనమాట. పని అయిందా అనాలంటే 2 పదాలతో మాట్లాడాలంటే వర్క్ ఓవర్ అని మనం నేర్చుకున్నాం కదా. కొన్ని సందర్భాల్లో ఇంకొంచెం పెద్ద వాక్యం మాట్లాడాలని మనం ప్రయత్నిస్తాం. నీ పని అయిందా అని ఇంగ్లీష్లో అనాలంటే ఈజ్ యువర్ వర్క్ ఓవర్ అనాలన్నమాట. యువర్ అంటే నీ. ఓకే, ఇక్కడ ఈజ్ అనే పదం ముందు పెట్టామంటే ప్రశ్న అయిపోతుందన్నమాట. ఓకే, వర్క్ అంటే పని, ఓవర్ అంటే అయిందా అని అడగటం అనమాట. నీ పని అయిందా అని ఇంగ్లీష్లో అడగాలంటే ఈజ్ యువర్ వర్క్ ఓవర్ అనాలన్నమాట. ఈజ్ యువర్ వర్క్ ఓవర్ అంటే నీ పని అయిందా అని ఇంగ్లీష్లో అడగటం. ఈజ్ పెట్టి కూడా మనం ప్రశ్న చేసి మాట్లాడచ్చు అనమాట. ఈజ్ యువర్ వర్క్ ఓవర్, ఈజ్ యువర్ వర్క్ ఓవర్ అంటే నీ పని అయిందా అని ఇంగ్లీష్లో అడగటం. నా పని అయిందా అని ఇంగ్లీష్లో ఎలా అడగాలి అంటే నా పని అయిందా అంటే ఈ ప్రశ్న సందర్భం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. మీరు ఏదన్నా పని ఎదుటివారికి ఇచ్చారు, మీరు ఎదుటివారికి ఏదన్నా పని ఇచ్చారు, మీరు ఎదుటివాళ్ళు మీకు చెప్పారనమాట
2 రోజుల తర్వాత రండి మీ పని అవుతుంది అని చెప్పారనమాట. 2 రోజుల తర్వాత వెళ్ళి మళ్ళీ వాళ్ళని కలిశారు. అంటే నేను నీకు ఇచ్చిన పని అయిందా అనే సందర్భం అనమాట. నా పని అయిందా అని ఎదుటివారిని అడగటం. ఉదాహరణకి ఏదైనా ఒక పని, మనం షాప్కి వెళ్ళాము, బట్టలు కుట్టించుకోవడం కానీ ఏదైనా కానీ, మీరు బట్టలు ఇచ్చారు, 2 రోజుల తర్వాత రమ్మన్నారు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడుగుతున్నారనమాట, నా పని అయిందా అని ఇంగ్లీష్లో ఎలా అడగాలి. అలాంటి సందర్భం అనమాట. నా పని అయిందా అని ఇంగ్లీష్లో అడగాలంటే ఈజ్ మై వర్క్ ఓవర్, ఈజ్ మై వర్క్ ఓవర్. ఇక్కడ ఈజ్ ప్రశ్న తయారు చేస్తుంది అనమాట. మై వర్క్ అంటే నా పని, ఓవర్ అంటే అయిందా అని అడగటం అనమాట. ఏదైనా మీరు వాచ్ ఏదన్నా రిపేర్కి ఇచ్చారు, 2 రోజుల తర్వాత రమ్మన్నారు, 2 రోజుల తర్వాత వెళ్ళి షాప్ అతన్ని అడుగుతున్నారు అనమాట, నా పని అయిందా అంటే నేను నీకు ఇచ్చిన పని అయిందా అనే సందర్భం అనమాట. నా పని అయిందా అని ఇంగ్లీష్లో అడగాలంటే ఈజ్ మై వర్క్ ఓవర్, ఈజ్ మై వర్క్ ఓవర్ అంటే నా పని అయిందా అంటే నేను ఇచ్చిన పని మీకు అయిందా అనే సందర్భం అనమాట. ఎంత పెద్ద ప్రశ్న నేను అడగలేను, కొంచెం కష్టం, నేను మొదట్లోనే నేర్చుకుంటున్నాను అని అంటే వర్క్ ఓవర్ అంటే పని అయిందా అని ఈ 2 పదాలు ఉపయోగించి కూడా అడగచ్చు అనమాట. వర్క్ ఈజ్ ఓవర్ లేక వర్క్ ఓవర్ అని ప్రశ్నలాగా కూడా అడగచ్చు అనమాట. నేను కొంచెం పెద్ద ప్రశ్నగా అడుగుతాను అంటే ఈజ్ మై వర్క్ ఓవర్ ఇట్లా అడగాలన్నమాట. అదే మీరు మీ దగ్గరికి కస్టమర్ వచ్చాడు, మీరు 2 రోజుల తర్వాత రమ్మన్నారు, కస్టమర్ మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి మిమ్మల్ని కలిశారనమాట, నా పని అయిందా అని అడిగారు. అవలేదు, కానీ మీరు ఇంకా ఆ పని చేస్తూనే ఉన్నారనమాట. నేను దాని మీదే పని చేస్తున్నాను, నేను ఆ పనే చేస్తున్నాను అంటే ఇంకా అవ్వలేదు, నేను దాని మీదే పని చేస్తున్నాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఇది కూడా మనం కస్టమర్స్ దగ్గర పనిచేసేటప్పుడు మాట్లాడే వాక్యం అనమాట. నేను దాని మీదే పనిచేస్తున్నాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ యామ్ వర్కింగ్ ఆన్ ఇట్ అనాలన్నమాట. ఐ యామ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇది పెద్ద వాక్యం, కానీ ఇది రోజు మాట్లాడేటప్పుడు చాలా ఉపయోగపడే వాక్యం అనమాట. ఐ యామ్ వర్కింగ్ అంటే నేను పనిచేస్తూ ఉన్నాను, ఐ అంటే నేను, యామ్ వర్కింగ్ అంటే పనిచేస్తూ ఉన్నాను, ఆన్ ఇట్, ఆన్ ఇట్ అంటే దాని మీద, ఇట్ అంటే అది లేక దాని అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఆన్ అంటే మీద, పని చేస్తూ ఉన్నాను అనడాన్ని ఇంగ్లీష్లో యామ్ వర్కింగ్ అంటారనమాట. ఐ యామ్ వర్కింగ్ ఆన్ ఇట్ అనాలన్నమాట. ఐ యామ్ వర్కింగ్ ఆన్ ఇట్ అంటే నేను దాని మీదే పనిచేస్తున్నాను, ఇంకా కొంచెం సమయం పడుతుంది అని తర్వాత మీరు చెప్పచ్చు అనమాట. ఐ యామ్ వర్కింగ్ ఆన్ ఇట్ అంటే నేను దాని మీదే పనిచేస్తున్నాను అని. ఓకే అండి, నేను చేసిన వీడియోలు మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయో లేదో కింద నాకు కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా వీడియోని గట్టిగా ఒక లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ టైం, టేక్ కేర్.